నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. బీఆర్ఎస్ ఆఫీస్ను కూల్చివేయాలని నిన్న నల్గొండలో మంత్రి వ్యాఖ్యానించడం ఎలా కూలుస్తారో చూస్తామని బీఆర్ఎస్ నేతలు అనటంతో ఒక్కసారిగా ఏం జరగబోతోందనే ఉత్కంఠకి తెరలేచింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి పాషం అశోక్ అందిస్తారు. నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. నల్గొండ హైదరాబాద్లో ఉన్నటువంటి వెంకటేశ్వర కాలనీలోని అగ్రికల్చర్ సొసైటీలో బీఆర్ఎస్ నిర్మించినటువంటి పార్టీ కార్యాలయాన్ని అనుమతులు లేవు, కూల్చివేయాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర దుమారం అయితే రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఏదైతే మున్సిపాలిటీలోని ఒక కాంప్లెక్స్ ప్రారంభోత్సవం సందర్భంగా అధికారులకి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా ఏదైతే బీట్ మార్కెట్ సమీపంలో సబ్స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా మున్సిపల్ కమిషనర్ని కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అనుమతులు లేకుండా పేదలు నిర్మించినటువంటి నిర్మాణాలని కూల్చివేస్తలేరా అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. ఆ ప్రశ్నకి సమాధానంగా కూల్చివేస్తున్నాం, అనుమతులు లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో అవి ఉండకుండా చూస్తున్నామని చెప్పేసి కూడా అధికారులు సమాధానం ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయాన్ని ప్రభుత్వ భూమిలో నిర్మిస్తే ఎందుకు కూల్చట్లేదని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే గతంలో నోటీసులు జారీ చేశాం అని చెప్పేసి కూడా అధికారులు సమాధానం ఇచ్చినటువంటి నేపథ్యంలోనే నోటీసులు జారీ చేయడం కాదు, అధికారం ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయం ఉందో అది అనుమతులు లేకుండా నిర్మించారు. కరీంనగర్లో ఏ విధంగా అయితే 30 బిల్డింగ్లని అనుమతులు లేకుండా నిర్మించారో వాటిని కూల్చివేసినటువంటి నేపథ్యంలోనే అదే ప్రాతిపదికన నల్గొండలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీ కార్యాలయాన్ని కూడా కూల్చివేయాలంటూ కూడా ఆయన ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తాను అమెరికా వెళ్ళి ఈ నెల 11న అంటే ఆగస్టు 11వ తారీఖు తిరిగి రిటర్న్ అయితేనే ఆ లోపు బీఆర్ఎస్ పార్టీని ఏదైతే అగ్రికల్చర్ సొసైటీలోని 2 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయాలంటూ కూడా ఆయన తాజాగా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అధికారులు ఏ విధంగా అడుగులు వేశారనేది కూడా ఒక ఉత్కంఠను అయితే రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మంత్రి కోమటిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పట్ల అటు బీఆర్ఎస్ నేతలు కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తాము 2019లోనే అనుమతుల కోసం అప్లై చేశాం, కానీ తాత్సారం చేసుకుంటూ వచ్చారు. తాజాగా గత నెల 7వ తారీఖున కూడా తాజాగా మరొకసారి అనుమతుల కోసం ఏదైతే అప్లై చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడ వ్యవహరించలేదు, నిబంధనలకు అనుగుణంగానే తాము అప్లై చేసుకున్నాం, కానీ అనుమతులు రాలేదని చెప్పేసి కూడా మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ని కూలగొట్టాలంటే నల్గొండతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీ కార్యాలయానికి కూడా అనుమతులు లేవు, వాటిని కూడా కూలగొట్టాలని చెప్పేసి చెప్తున్నారు. అటు నల్గొండలో చూసుకున్నట్లయితే బీజేపీ ఆఫీస్తో పాటు సిపిఐఎం, సిపిఐ, అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయాలకు కూడా అనుమతులు లేవు, వాటిని కూడా కూల్చివేసిన తర్వాతనే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ జోలికి రావాలని చెప్పేసి కూడా ఆయన అంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ కక్షపూరితంగా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ని కూలగొట్టేందుకు ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఉంటాయి, తాము కూడా ప్రతిఘటిస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు కంచర్ల భూపాల్ రెడ్డి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఆయన సాక్షితో మాట్లాడుతూ కోమటిరెడ్డితో పాటు అధికారులకు కూడా ఒక సవాల్ చేసినటువంటి పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ పార్టీని ముట్టుకొని చూస్తే ఏ విధమైనటువంటి పరిణామాలు ఎదురైతే కూడా ఊహించుకోవాలని చెప్పేసి కూడా ఆయన సవాల్ వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా చూస్తే నల్గొండ బీఆర్ఎస్ ఆఫీస్ కేంద్రంగా జరుగుతున్నటువంటి రాజకీయాలు మాత్రం హాట్గా మారాయని చెప్పి చెప్పుకోవచ్చు. శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ.